నమస్తే। ఈరోజు దేవరకొండ పట్టణ కేంద్రంలోని ఐబీ సెంటర్లోని అన్ని స్థానికంగా ఉన్న గిరిజన సంఘాలు, లంబాడి సంఘాలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి గత డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాపాలన ఏ విధంగా అయితే మెజార్టీతో గెలిచి ఈరోజు ప్రజాపాలన ఏర్పాటు చేసుకొని గత 7 నెలల నుంచి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి విడతగా 11 మంది మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క లంబాడి సామాజిక వర్గం ముఖ్యంగా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి 65 నియోజకవర్గాలు ఒకటి కూటమితో కలిపి 66 నియోజకవర్గాల్లో 65 నియోజకవర్గాలు, అందులో 45 నియోజకవర్గాలు కేవలం 30 నుంచి 1,00,000 వరకు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి నియోజకవర్గాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేసి ఆ గెలిచిన దాంట్లో లంబాడి సామాజిక వర్గం జనాభా కలిగినటువంటి లంబాడి సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఈ సమాజం కాంగ్రెస్ పార్టీని గెలిపించిందని చెప్పుకోవచ్చు। ఈరోజు గిరిజన లంబాడి సంఘాల తరపున ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో గానీ, రంగారెడ్డి అర్బన్ ప్రాంతంలో గానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు। ఎక్కడైతే కృష్ణా పరివాహక ప్రాంతం లేదా గోదావరి పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి లంబాడి సోదరులు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేటువంటి లంబాడి సోదరులు మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు। ఇదే ఉదాహరణ మీరు తీసుకుంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 నియోజకవర్గాలు గెలిచితే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 5,50,000 మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో ఇంత మెజారిటీ ఏ పార్లమెంట్ కి రాలేదు। ఇలానే చూసుకుంటే ఖమ్మం పార్లమెంట్ లో 4,60,000కు పైగా మెజారిటీ వచ్చింది। ఇట్లనే చూసుకుంటే మనం జైరాబాద్, వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ లో 3,50,000కు పై చెలుకు మెజారిటీ సాధించినటువంటి వన్ సైడెడ్ గా వేసినటువంటి లంబాడి సామాజిక వర్గంలో రెండోసారి మంత్రివర్గ విస్తరణలో లంబాడి సామాజిక వర్గాన్ని కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి। ఎందుకంటే గత 6 నెలల నుంచి అన్ని హోదాలలో, అన్ని స్థాయిలలో ఎమ్మెల్సీ కావచ్చు లంబాడీలు నష్టపోయారు, కార్పొరేషన్ లో కావచ్చు లంబాడీలు నష్టపోయారు, ఎంపీ పదవుల్లో కావచ్చు లంబాడీలు నష్టపోయారు। ఆదిలాబాద్ నియోజకవర్గం లాంటి ఉమ్మడి నియోజకవర్గం ఆదిలాబాద్ లో ఒక్క లంబాడీ సోదరులు కూడా ప్రాతినిధ్యం వహించుకోవడం సిగ్గుచేటుగా ఉంది। కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి లంబాడి సంఘాల తరపున మేము పదే చెప్పుకొస్తున్నాం। ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పాటైన 2వ రోజు నుంచే ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం। ఇప్పటికైనా ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది సీనియర్ నాయకులు దేవరకొండ నియోజకవర్గంలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు। అలానే హైదరాబాద్ ఏరియాలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు। మేము ఎవరి పేరు ఉద్దేశించి చెప్పడం లేదు, కాకపోతే కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల పాటు జెండా మోసుకొని 10 సంవత్సరాల పాటు ఈ టీఆర్ఎస్ ఫామ్ హౌస్ పాలనలో కేసులు, కుట్రలు, కుతంత్రాలు అన్ని అనుభవించి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తెచ్చిన కాంగ్రెస్ నాయకులకు గుర్తించి ఈరోజు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి। కేవలం సీతక్క మాత్రమే ఓ గిరిజన బిడ్డ కాదు, సీతక్క మాత్రమే గిరిజన బిడ్డ అయితే ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా ఓడిపోవడానికి కారణం ఎవరు అని చెప్పుకోవాలి। ఈరోజు ఎక్కడైతే మా కుల మధ్యలో అంటే గిరిజన కులాలలో సామాజిక కుల వివక్ష, లంబాడి గిరిజన మధ్యలో కుల వివక్ష చూపిస్తున్నారు। ఇది సరైన పద్ధతి కాదు। మరొకసారి దేవరకొండ పట్టణ కేంద్రం నుంచి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన మంత్రులు కాబట్టి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం, లంబాడి సామాజిక వర్గం నుండి మంత్రి పదవి కేటాయించి సామాజిక న్యాయం అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే గవర్నమెంట్ స్థాపించుకున్నామో ఇదే గవర్నమెంట్ దీనికంటే ముందు 10 సంవత్సరాల పాటు 2013 నుంచి 2023 డిసెంబర్ వరకు టీఆర్ఎస్ పార్టీకి లంబాడీలు ఏకతాటిగా ఓటేసిరు। అయితే లంబాడీలు అప్పుడు తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా నాయకులు అన్ని వర్గాల్లో నష్టపోయినందుకు ఈరోజు ఇందిరమ్మ ఇచ్చిన రిజర్వేషన్ లో, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి గుర్తింపుగా ఈరోజు ప్రజాపాలన ఏర్పాటు చేసుకుంటే ముఖ్యంగా లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి రాకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను।
గుర్తు చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లంబాడీల ఐక్యత, లంబాడీల ఐక్యత, లంబాడీల ఐక్యత. కేటాయించాలి లంబాడీలకు మంత్రివర్గంలో చోటు, కేటాయించాలి లంబాడీలకు మంత్రివర్గంలో చోటు. ధన్యవాదాలు మిత్రులారా.